ఎవరీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు. ఈరోజు మనము ఎంవిజిఆర్ సెంటర్కి అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి 6వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఈ యొక్క ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉన్నది, క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, వాళ్ళు చదువుని వచ్చాయా, టెట్ ఎగ్జామ్ వీజియా లేకపోతే డిఎస్సి ఎగ్జామ్ వీజియా, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడిగేసి వాళ్ళని తెలుసుకుందామండి. మీరు కూడా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ సార్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. మై నేమ్ ఇస్ లక్ష్మణ్ రా. కృష్ణంరాజ్. ఓకే సార్, ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి వచ్చారు కదండి. మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ రాశారు కదండి. మ్యాథ్స్ రాశారు. ఓకే సార్. ఆయన బయాలజికల్ సైన్స్. ఓకే సార్, మీరు మ్యాథ్స్ రాశారు కదండి. మ్యాథ్స్లో మీరు ఎట్లాగా అటెంప్ట్ చేయగలిగారు? టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది సార్? అంటే పేపర్ ప్యాటర్న్ అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడికల్లా వచ్చింది ఏంటంటే లెంతీ ప్రాబ్లమ్స్ అనమాట. లెంతీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడతాను. టైం మేనేజ్మెంట్ చేయలేకపోతే టైం అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే సార్. మిగతాదంతా అంటే ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్ ఎక్కువ కవర్ చేయడం జరిగింది సార్? ఆడు ఏది ఇచ్చాడో అదే. మరి అంతకు మించి అయితే సిలబస్ నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వలేదు, కానీ ఇచ్చిన సిలబస్ కానీ కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మ్యాథ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బయాలజీ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ ఆడడం జరిగింది సార్? పీజీటీ బయలాజికల్ సైన్స్. యాక్చువల్గా బయలాజికల్ సైన్స్లో సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో సేమ్ సిలబస్ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ నుంచి అయితే ఏమీ ఇవ్వలేదు. ఏ సిలబస్ అయితే మెన్షన్ చేశారో అదే సిలబస్ నుంచి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ పేపర్ అనేది మోడరేట్గా ఉంది. మరీ అంత ఈజీగా కాకుండా అంత ఈజీ ఏం కాదు, మోడరేట్గా ఉంది. చదివినోడు చదివినలాగా రాస్తాడు, చదవనోడు ఏంటంటే చదవనలాగే రాస్తాడు, చదవకపోవడంలాగే రాస్తాడు. ఒకసారి డయాగ్రామ్స్ ఏమైనా ఇవ్వడం జరిగింది సార్? లేదు సార్, అలాంటి డయాగ్రామ్స్ ఏమి ఇవ్వలేదు. బయాలజికల్స్ ఏంటంటే అప్లికేషన్ మోడల్లో అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పేపరు బాగానే ఉంది, మోడరేట్గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు మీ పేరు? ఏం పేరు సార్? నా పేరు హేమరా. సార్, ఇప్పుడు మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది కదండి. ఈ యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడగడం జరిగింది సార్? అన్నీ కూడా ఇంటర్మీడియట్ సంబంధించిన బిట్స్ అడిగారు. సో ఇంటర్మీడియట్ గురించి అయితే మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం సో మ్యాక్సిమం రావచ్చు. లెంతీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చారా లేకపోతే షార్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చారా? టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది సార్ మీకు? టైం మేనేజ్మెంట్ అయితే ఈజీగానే ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే మనం ఎవరైతే మనం డీల్ చేస్తుంటామో సబ్జెక్ట్ని వాళ్ళు ఈజీగా అటెండ్ చేస్తారు పేపర్. ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఏమైనా ఇచ్చారు సార్? నో, మనకి సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్లో నుంచి ఆ సిలబస్ మీద మనకి ఇచ్చారన్న. ఎక్కువగా ఇంటర్మీడియట్ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది సార్. ఎక్కువ ఒక టైం అనేది సరిపోయింది సార్ మీకు? టైం అయితే బాగానే ఉంది, అంతగా సరిపోయింది. సో ప్రాబ్లం అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.